గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామంలో శ్రీ గుమ్మెత్త మల్లికార్జున స్వామి, శ్రీ వీరభద్రస్వామి తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బల ప్రదర్శన పోటీలను రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పిపి నాగిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. తిరునాళ్ల సందర్భంగా గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడంతో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఎద్దుల బల ప్రదర్శన పోటీలలో రైతులు తమ ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి పోటీలకు తీసుకురాగా వాటి అందం, బలం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం చైర్మన్ పి చిన్న నాగిరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, విజయ పాల్ డైరీ డైరెక్టర్ పిపి మధుసూదన్ రెడ్డి, జిల్లెళ్ల చంద్రశేఖర్ రెడ్డి, చాబోలు బాలహుసేని తదితరుల ప్రముఖులు పాల్గొన్నారు. నాగిరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పలు కట్టాలి, ఘనమైన చెప్పలు, గట్టిగా చెప్పలు. గౌరవ పిపి నాగిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ మాజీ అధ్యక్షులైనటువంటి వారి చేతుల మీదుగా మొట్టమొదటి చిత్రం సాంప్రదాయబద్ధంగా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసినటువంటి 50 మంది రైతు సోదరులకు కూడా వీరి తరఫున ప్రత్యేకమైన సాగరపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం జరుపుకుంటున్నా. కార్యక్రమానికి ప్రింట్ మీడియా హలో ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా గుమ్మిత మల్లికార్జున స్వామి, వీరభద్రస్వామి ఆశీస్సులతో ఈ ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. మరి ఈ పందేలే కాదు, మరి ఇది ప్రసిద్ధమైన దేవాలయము. మరి ఆ సందర్భంగా తిరునాళ్ళు కూడా జరుగుతుంది 3-4 రోజులు. మరి గత పూర్వకాలం నుంచి కూడా ఈ కార్యక్రమం యథావిధిగా నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వృషభరాజుల వారికి కానీ, మరి ప్రజానికానికి కానీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇది ఎన్ని సంవత్సరాలు సార్? నాకు మతికి వచ్చిన నుంచి జరుగుతూనే ఉంది. ఈరోజు మరి సైజు మొదటి సైజు వృషభరాజాల బల ప్రదర్శన కార్యక్రమానికి 7 జతలు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరి ఈ పందాల్లో పాల్గొనేదానికి రావడం జరిగింది. అంతే కదా.